తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్లో ఇవాళ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. మొదటి ఘాట్ రోడ్లోని 2వ కిలోమీటర్ మైల్ రాయికి సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ కారులో ఉన్న భక్తులు తమిళనాడుకు చెందిన వాళ్ళు కాగా తిరుమల పర్యటన కోసం వచ్చారు. కారులో ఉన్న వారందరూ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ఇదిలా ఉంటే ఈ ఘటన కారణంగా ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. కారు బోల్తాపడి రోడ్డుకు అడ్డంగా ఉండటంతో తిరుమల వెళ్లే భక్తుల వాహనాలకు మరింత ఆలస్యం ఏర్పడింది. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్కు సంబంధించిన సమస్యను పరిష్కరించారు. గాయపడ్డ భక్తులను తక్షణమే ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రమాదానికి గురైన వాహనానికి ముందు వెనక ఏమీ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పిందని స్థానికులు కూడా చెప్తున్నారు. ఒక్కసారి దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రమాదం ఎలా జరిగిందో కూడా క్లియర్గా మీరు ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ కారు అనేది మొత్తం బోల్తా పడిపోయింది. స్వల్ప గాయాలతో వాళ్ళు బయటపడటంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఆ సమయంలో ముందు వెనక వాహనాలు ఏమీ కూడా లేకపోవడంతో నిజంగా ఏదైనా ఉండింటే ఆ వాహనాలు ఇబ్బంది పడేవాళ్ళు, ఆ వాహనాల్లో ఉన్న ప్రయాణికులు కూడా గాయాలయ్యే పరిస్థితి ఉంది. కానీ అలాంటిది ఏమీ జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. స్వల్ప గాయాలతోనే వాళ్ళు బయటపడ్డారు.